ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ గణలలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 2015 నుంచి 15, 16, 17 చిన్న పర్పోర్ట్సే ఉన్నాయి. 18 దాకా 19 actually. 19 దాకా చదవచ్చు. పర్ఫెక్ట్, సేమ్ థీమ్. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 15 నుండి 19 శ్లోకాల వరకు చదువుకుంటున్నాం. 15వ శ్లోకం. శిథిల అవయవ పుర్హి గంధర్వైహృత పౌరుష యవనై అరిభి రాజన్ ఉపరుద్ధ రురోధ. గంధర్వ యవన సైనికులు సర్పము యొక్క దేహ శక్తిని భంగపరచగా దాని అవయములు అన్నియును శిథిలమయ్యను. శరీరమును విడిచిపోవుటకు అది యత్నించగా శత్రువులు దానిని అడ్డగించిరి. ఆ విధముగా తన యత్నమున భంగపడి అది బిగ్గరగా రోధింపసాగెను. జీవితం యొక్క చివరి స్థితిలో దేహద్వారములన్నీయును రోగ ప్రభావముచే మూసుకొని పోవును. కఫము వాతము పిత్తముల సమతుల్యము లోపించుట వలననే రోగములు కలుగుచుండును. దేహద్వారములు మూసుకొని పోయిన కారణమున జీవుడు తనకు కలుగుచున్న కష్టమును స్పష్టంగా వివరింపజాలడు. చుట్టూ ఉన్నట్టి బంధువులు ఆ మరణించు వ్యక్తి నుండి కేవలం గురుగుర అను శబ్దము మాత్రమే వినగలరు. ఈ విషయమున కులశేఖర మహారాజు తన ముకుందమాల స్తోత్రమునందు ఇట్లు పలికిరి. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైతమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కృష్ణ, నా మనస్సు అనడి రాజహంస, నీ పాద పద్మములను చుట్టి ఇండడి రీతిగా శీఘ్రమే నేను మరణించినట్లు అనుగ్రహింపుము. లేనిచో గొంతు కఫముతో నిండి ఉండడి చివర శ్వాస సమయమున నిన్ను తలచుట నాకు ఎట్లు సాధ్యపడగలదు. నీటి అందులి తామర తూడులో చిక్కుట అన్నచో హంసకు మహదానందముగా ఉండును. ఆ విధముగా చిక్కుబడుట దానికి ఒక ఆనందమయమైన క్రీడ. ఆరోగ్యముగా చక్కగా ఉన్నప్పుడే శ్రీకృష్ణుని పాద పద్మములను తలపోయుచు మరణించినచో అది మహద్భాగ్యమే. కాని ముసలితనమున మరణ సమయమునందు గొంతు కొన్ని మార్లు కఫముతో మూసుకుని పోయి ఉండును. ఆ సమయమున హరే కృష్ణ మహామంత్రధ్వని పైకి రాదు. అంతటా మనిషి శ్రీకృష్ణుణ్ణి మరువగలడు. అయినను కృష్ణ భక్తి యందు దృఢ నిశ్చయము కలవారు హరే కృష్ణ మహామంత్రమును ఎల్లప్పుడూ జపించుటకు అలవాటు పడియుందురు. కనుక ఏ స్థితి యందును శ్రీకృష్ణుణ్ణి మరువజాలరు. 16వ శ్లోకం.
దుహితృః పుత్రపౌత్రాన్ చ జామి జామాతృపార్షదాన్ స్వత్వా అవిశిష్టం యత్కించిత్ గృహకోశా పరిచ్ఛదం. పురంజనుడు అంతటా తన పుత్రులు, పౌత్రులు, కోడండ్రు, అల్లుండ్రు, సేవకులు, అనుయాయులను గూర్చి మరియు తన ఇల్లు, వస్తు సామాగ్రి, ఉన్న కొద్దిపాటి ధనమును గూర్చి చింతింపసాగెను. భాష్యం. దేహము పట్ల అమిత ఆసక్తుడైన వాడు తన జీవితమును కొద్ది కాలము పొడిగింపమని వైద్యుణ్ణి అర్థించుట క్రొత్తేమీ కాదు. ఆ నామమాత్ర వైద్యుడు ప్రాణవాయువును లేదా ఇతర ఔషధములను ఉపయోగించి మనిషి ప్రాణమును కొన్ని నిమిషములు పొడిగింపగలిగినచో తన యత్నములందు సఫలీకృతుడైనట్లు భావించును. అయినను చివరికి రోగి మరణించియే తీరును. దీనినే జీవన సంఘర్షణము అందరు. మరణ సమయమున దేహాంగములన్నయు దాదాపు మరణించియే ఉన్నప్పటికీ రోగి మరియు వైద్యుడు ఇరువురును జీవితమును పొడిగించుటను గూర్చియే తలంచుచుందురు. 17వ శ్లోకం. అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిః గృహీ దద్యౌ ప్రమదయా దీనో విప్రయోగా ఉపస్థితే. పురంజనుడు కుటుంబము పట్ల అమితాసక్తుడై ఉండి నేను నాది అనడి భావనతో నిండియుండెను. భార్య పట్ల అమితాకర్షణము కలిగినందున అతడు అతి దీనుడై వియోగ సమయమున మిగుల దుఃఖితుడయ్యెను. మరణ సమయమున భౌతిక భోగ తలంపులు వీడవని ఈ శ్లోకమునందు స్పష్టమగుచున్నది. జీవాత్మ మనస్సు, బుద్ధి, అహంకారము అనడి సూక్ష్మ శరీరముచే కొనిబోబడినని ఇది సూచించును. మిథ్యాహంకారం వలన అతడు ఇంకను భౌతిక జగత్తును భోగింపగోరును. కాని అది లభించనందున దుఃఖితుడగును. అయినను అతడు తన అస్తిత్వమును కొనసాగించుటకు అనేకమగు ప్రణాళికలు రూపొందించిన కారణమున స్థూల దేహమును త్యజించినను సూక్ష్మ దేహము ద్వారా మరి ఒక స్థూల దేహమునకు చేరును. సూక్ష్మ శరీరము ఆ విధముగా దేహాంతర ప్రాప్తిని చెందుట చర్మచక్షువులకు గోచరించదు. అందువలన మనిషి స్థూల దేహంను విడిచినప్పుడు అతడు నశించినాడని మనము తలతుము. భౌతిక భోగ ప్రణాళికలు సూక్ష్మ శరీరం చే తయారు చేయబడగా వానిని అనుభవించుటకు స్థూల దేహము పనిముట్టుగా పనిచేయును. కనుక స్థూల దేహమును భార్యతో పోల్చవచ్చును. ఏలయన నానా విధములకు ఇంద్రియ భోగములకు భార్యయే సాధనమయ్యున్నది. స్థూల దేహముతో గల దీర్ఘకాల సాంగత్యం వలన దాని నుండి వేరొకటకు జీవుడు దుఃఖితుడగును. అట్టి మానసిక క్రియాశీలత్వమే జీవుడు మరి ఒక స్థూల దేహమును గ్రహించి భౌతిక అస్తిత్వమును కొనసాగించినట్లుగా చేయగలదు. స్త్రీ అను పదమునకు విస్తారము అని భావము. భార్య వలన పురుషుడు పుత్రులు, పుత్రికలు, పౌత్రులు వంటి అనేకమగు ఆకర్షణలను విస్తరింపజేసుకును. అట్టి కుటుంబ సభ్యులేడ అనురాగము మరణ సమయమున అతి ప్రబలమగును. మరణించుటకు ముందు ఇంటి యజమాని భార్యను, ధన సంపత్తులను కుమారునికి అప్పగించడి సన్నివేశము సర్వసాధారణమే. నాయనా, నేను వెళ్ళిపోతున్నాను, ఇంటి బాధ్యతలన్నీ నీవే స్వీకరించాలి అని అతడు పలుకుచుండును. తన గమ్యమేమిటో తెలియకుండానే అతడు అట్లు పలుకును. 18వ శ్లోకం. లోకాంతరం గతివతి మయి అనాథా కుటుంబిని వర్తిష్యతే కథం త్వేష బాలకాన్ అనుశోచతి. అయ్యో, నా భార్య పెక్కు సంతాన బాధ్యతను కలిగి ఉన్నది కదా. నేను దేహమును విడిచిన పిమ్మట వారినందరినీ ఆమె ఎట్లు పోషించగలదు? కుటుంబ పోషణమును గూర్చిన ఆలోచనలచే ఆమె మిక్కిలి బాధకు గురియగును కదా అనుచు పురంజనుడు చింతాక్రాంతుడై తలంపసాగెను. భార్యను గూర్చి పురంజనుడు కావించిన ఈ ఆలోచనలన్నీయును అతడు అతిగా స్త్రీ చింతనామగ్నుడు అయినని సూచించుచున్నవి. సాధారణంగా పతివ్రతయగు స్త్రీ భర్తకు అత్యంత అనుకూలవతి అయి ఉండును. అదే భర్త ఆమె పట్ల అనురక్తుడగుటకు, ఆసక్తుడగుటకు కారణమగును. తత్ఫలితముగా మరణ సమయమున అతడు తప్పక ఆమెను గూర్చి తలపోయును. పురంజనుని చరితమున విదితమగుచున్నట్లు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. మరణ సమయమున మనిషి శ్రీకృష్ణుణ్ణి కాక భార్యను తలచినచో భగవద్ధామమునకు వెడలడి ప్రసక్తే లేదు. పైగా అతడు స్త్రీ జన్మమును స్వీకరించి భౌతిక అస్తిత్వమున నూతన అధ్యాయమును ఆరంభింపవలసి వచ్చును. 19వ శ్లోకం. నా మయ్యనాసితే భుంక్తే నా స్నాతే స్నాతి మత్పరా మయి రుష్టే సుసంత్రస్త వర్త్స్థితే యత్ వాక్ భయాత్.
పురంజనుడు అంతటా భార్యతో జరిగిన పాత వ్యవహారములను జ్ఞప్తికి తెచ్చుకొనసాగెను. తాను భోజనము పూర్తి చెయ్యనదే ఆమె భుజించెడిది కాదని, తాను స్నానమాచరించినదే ఆమె స్నానమాడెడిది కాదని, తన ఎడ ఆమె ఎంత అనురక్తురాలై ఉండెననగా, కొన్ని మార్లు కోపముతో చీవాట్లు పెట్టినను ఆమె మౌనము దాల్చి అట్టి అసభ్య ప్రవర్తనను సహించెడిదని అతడు గుర్తుకు తెచ్చుకునెను. భార్య ఎల్లప్పుడూ భర్తకు విధేయురాలై ఉండవలను. భార్య యందలి వినమ్రత, సదాచారము, సేవాభావములే భర్త ఆమెను గూర్చి ఆలోచించినట్లుగా చెయ్యగలవు. భర్త భార్య ఎడ ఆసక్తుడై ఉండుట కుటుంబ జీవనమునకు మంచిదేమో గాని ఆధ్యాత్మిక ప్రగతికి మాత్రము మంచిది కాదు. కనుక ప్రతి గృహమున కృష్ణ భక్తి భావనను నెలకొల్పవలసి ఉన్నది. భార్యాభర్తలు ఇరువురు కృష్ణ భక్తి భావనలో పరస్పర అనురక్తులైనచో శ్రీకృష్ణుడే కేంద్ర బిందువైన కారణమున వారు ఇరువురును లాభపడగలరు. లేని ఎడల భార్య ఎడ అమితానురాగము కలిగిన భర్త మరుసటి జన్మలో స్త్రీ కాగలడు. భర్త పట్ల అమితానురాగము కలిదై భార్య తదుపరి పురుష జన్మమును ఎత్తగలదు. పురుష జన్మమును ఎత్తుట స్త్రీకి లాభదాయకము కావచ్చునేమో గాని స్త్రీ జన్మమును బడియుట పురుషునికి ఎంత మాత్రము లాభదాయకం కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Yeah, thank you so much, Madhuri. Hare Krishna. 1 second. Okay. Om Jnanatimirandasya Jnananjana-Shalakaya Chakshurunmitam Yena Tasmai Shri Gurave Namaha. Namam Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Destarine Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. సో ఇది మనం నారదముని కింగ్ ప్రచ్ఛన్న భార్యకి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వింటున్నాం. మనం తనకిచ్చిన శిక్ష గురించి వింటున్నాము. ఆ శిక్ష ఏ విధంగా ఇచ్చారో ఒక స్టోరీ గురించి చెప్తున్నారు. పురంజనుడు స్టోరీ ద్వారా వాల్యుబుల్ లెసన్స్ చెప్తున్నారు మనకి. సో ఆ వాల్యుబుల్ లెసన్స్ మనం ఓన్లీ పురంజనునికే అనుకోకూడదు అన్నమాట. అది మనందరికీ అప్లై అవుతుంది. సో మనం కూడా ఈ మెటీరియల్ బాడీలో ఉన్నాము. ఇప్పుడు ఈ మెటీరియల్ బాడీ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఇతరుతో చేసిన గ్రాస్ మెటీరియల్ బాడీలో ఉన్నాం మనం కూడా ఇప్పుడు, మన యాజ్ ఎ సోల్. సో ప్లస్ మనకు కూడా చాలామందికి ఎంజాయ్మెంట్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సేవ దానికంటే ఎంజాయ్మెంట్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి కూడా డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, తర్వాత మన సంపదకి కానీ, మన ఆస్తుల గురించి కానీ అటాచ్మెంట్లు మనకు కూడా ఉన్నాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు కూడా అని గుర్తుంచుకోవాలన్నమాట. కొన్నిసార్లు అది ఎప్పుడో జరిగిన స్టోరీలే, నారదుని ఆయనకి చెప్తున్నాడులే అనుకుని చూసామనుకో, మనం ఆ లెసన్స్ మనం హార్ట్కి తీసుకోలేకపోతాం అనమాట. అందుకనే మనం ఇది కూడా మన స్టోరీ కూడా ఇది, కాకపోతే మనం కర్మకాండ యజ్ఞాలు చేయట్లేదు, కానీ మనకి అటాచ్మెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అది అర్థం చేసుకొని వింటే మనం లాభం కలుగుతుంది అనమాట ఈ సెక్షన్ చదివినందువల్ల మనకి. అందుకని ఈ హోల్ చాప్టర్లో ఇది ఎంఫసైజ్ చేస్తున్నాను మనకి. సో ఫస్ట్ ఒక సెంట్రల్ థీమ్ డిస్క్రైబ్ చేస్తాను బ్రీఫ్గా, తర్వాత మనం వర్స్ కొంచెం డిస్కస్ చేద్దాము. ఎసెన్షియలీ ఓవరాల్ మనం ఏం చూస్తున్నాము ఈ సెక్షన్లో, పురంజనుడు లైఫ్ ఎండ్ అవుతుంది ఇప్పటికి. ఎప్పుడు వృద్ధాప్యం వచ్చింది, తర్వాత వృద్ధాప్యంలో ఏం వస్తాయి, జనరల్గా రోగాలు వస్తాయి. సో వన్ బై వన్ రోగాలు వస్తుంటాయి. సో తనకు కూడా వృద్ధాప్యంతో పాటు రోగాలతో బాధపడుతున్నాడు. అయితే చనిపోయే ముందు తనకి
ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు, ఏం బాధపడుతున్నారు అని చూస్తే మనకి వాళ్ళ కాన్షియస్నెస్ అంతా లైఫ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో తెలుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చనిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ కండిషన్ బాగోలేదని చెప్పారు మనకి. ఏంటి, ఏది సరిగ్గా వినపడట్లేదు, కనీసం మాట్లాడి సానుభూతి కూడా చెప్పడానికి లేదు. ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలంటే కూడా గురగురా సౌండ్ వస్తుందంట. అంటే సెన్సెస్ 1 by 1 పనిచేయడం మానేస్తాయి అనమాట. సో అది బాధ. ఏంటి, మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వేరే వాళ్ళకి చెప్తుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అర్థం కాలేదంటేనే మనకి చాలా బాధగా ఉంటుంది. మనం చెప్పగలిగే ఫస్ట్, కానీ వాళ్ళు విన్నారు కానీ వాళ్ళకి అర్థం కాలేదు మన పాయింట్ ఆఫ్ వ్యూ, అదే బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చనిపోయే ముందు ఎలా ఉందంటే పరిస్థితి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అసలు చెప్పను కూడా చెప్పలేను, మాటలు వాళ్ళకి అర్థం కాదు. సో అందుకనే ఎక్కువ బాధగా ఉంటుంది అన్నమాట ఇంకప్పుడు. సో అది సిచ్యుయేషన్లో ఉన్నారాయన, నంబర్ 1. నంబర్ 2, ఆ బాధల్లో ఇంకా బాధ ఏమైంది అంటే, అయ్యో నేను చనిపోతే మా భార్యని ఎవరు చూసుకుంటారు, మా భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటుందో లేదో, ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేస్తుందో లేదో, ఆ బాధలతో చనిపోతున్నాను అనమాట. ఇది దేని వల్ల వస్తుంది, ఇది అటాచ్మెంట్ వల్ల అట్లా ఉంది అని చెప్తున్నారు మనకి ప్రభుపాల్ వారి భాషల్లో కూడా. సో అటాచ్మెంట్ పెరిగినందు వల్ల. సో నా అటాచ్మెంట్ వల్ల ఏమవచ్చు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఆల్రెడీ ప్రేడిక్ట్ చేస్తున్నారు, చాప్టర్ లాస్ట్లో ఏమవుతుందో ఇప్పుడు ప్రేడిక్ట్ చేస్తున్నామంట ప్రభుపాల్ వారు. ఏంటంటే, నేను వైఫ్ మీద అటాచ్మెంట్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు నాకు నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఇంకో బాడీ వస్తుంది అనమాట. బేసికలీ మన ఇప్పుడు ఏం కోరికలు ఉన్నాయి దాన్ని బట్టి మన నెక్స్ట్ బాడీ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నా కోరికలు ఏంటంటే, మా వైఫ్ ఎలా ఉంటుందో హస్బెండ్ ఎలా ఉంటుందో అనే కోరికలు ఉన్నాయనుకో, అప్పుడు మనకి నెక్స్ట్ లైఫ్లో కూడా సేమ్ మళ్ళీ మనిషి బాడీ వస్తుంది అనమాట. మనిషి బాడీ వస్తుంది. ఇక్కడ పురంజనుడికి మనకు చాప్టర్ 2లో చూసేది ఏంటంటే, తనకి కూడా ఒక లేడీ లాగా తయారనమాట. తను కూడా లేడీ బాడీ వచ్చింది, ఉమెన్ బాడీ వచ్చింది అనమాట ఇప్పుడు. సో మనం భగవద్గీతలో ఏం నేర్చుకుంటాము, చనిపోయే ముందు కృష్ణుని తలుచుకుంటే కృష్ణుని దగ్గరికి వెళ్ళొచ్చు అని నేర్చుకున్నాం. ఇక్కడ అట్లా కాకుండా అటాచ్మెంట్ వల్ల వైఫ్ని కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ తలుచుకున్నాం అనుకో, అప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాడీ వస్తుంది అనమాట. అది మన భగవంతుడు సేవలోకి వెళ్ళడానికి లేదనమాట రెడీగా. సో అది ఇక్కడ కాంట్రాస్ట్ తెలుస్తుంది ఈ పాస్ట్ టైంలో మనకి, ఈ స్టోరీలో మనకి. సో ఓవరాల్ థీమ్ ఏంటంటే, అట్లా అటాచ్మెంట్ తోటి వ్యవహరించకుండా ఆప్యాయతతోటి, ఎఫెక్షన్ తోటి డీలింగ్స్లో ఉంచుకొని భగవంతుడిని, కృష్ణ భగవాన్ని లాస్ట్ భాషలో చదివారు మాతాజీ వాళ్ళు, లక్ష్మీ మాతాజీ లాస్ట్ భాషలో చదివారు, మీరు ఉంటారు. కృష్ణుడిని సెంటర్లో పెట్టుకోవాలి మన లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కూడా. అప్పుడు మనం భగవంతుడి మీద అటాచ్మెంట్ పెరుగుతుంది, ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట. స్టిల్ ఆప్యాయతతో నడవచ్చు అనమాట ఫ్యామిలీలో. సో అది సెంట్రల్ థీమ్ అనమాట ఈ హోల్ సెక్షన్లో. సో దానికి ఇంకొంచెం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రీవియస్ శ్లోకా గురించి చెప్తాం. 15th శ్లోకాలు స్టార్ట్ చేసాం. ఇక్కడ 15th శ్లోకాల్లో నేను ఇందాక చెప్పినట్టు తన ఇంద్రియాలు ఏం పనిచేయట్లేదు. సో మచ్ సో దట్ మాట కూడా రావట్లేదు సరిగా, అందరికి అర్థమయ్యే రావట్లేదు మాట. తర్వాత అదే శ్లోకంలో ప్రభుపాల్ వారు కింగ్ కులశేఖర్ వాళ్ళు ప్రేయర్ పెడుతున్నారు. కులశేఖర్ వాళ్ళు ఏం ప్రేయర్ చేస్తున్నారు, ఇది నేను ఇప్పుడైతే నా సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి, ఇప్పుడు నా మనసు బాగా పనిచేస్తుంది, సో నా మృత్యు ఎప్పుడో రాకుండా ఇప్పుడే వచ్చేటట్టు చేయండి కృష్ణ అని వేడుకుంటున్నాను అనమాట ప్రేయర్స్ తోటి కింగ్ కులశేఖర. ఎందుకు అంటే, నార్మల్ డెత్లో వెళ్తే చనిపోయే ముందు చాలా పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఆ బాడీ పెయిన్స్ వల్ల మైండ్ మన దగ్గర ఉండదు, అటాచ్మెంట్ వల్ల మైండ్ మన దగ్గర కృష్ణుడి దగ్గర ఉంచడం కష్టము. అందుకని ఇప్పుడే తీసుకెళ్ళిపో మంచిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు అనమాట, భగవంతుడు ప్రే చేస్తున్నారు. దాంట్లో మనకి లెసన్ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు, మన ప్రాక్టీసింగ్ డివోటీస్ మనం ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి, భగవంతుడు నామజపం చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి
చనిపోయేటప్పుడు కూడా భగవంతుడు గుర్తొస్తాడు మనకి. అది ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ప్రభుపాల్ వారు మనకి ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు మెకానికల్గా ఏదో చాంట్ చేస్తున్నానులే, ఏదో హియరింగ్ చేస్తున్నానులే, ఏదో రీడింగ్ చేస్తున్నానులే, ఏదో టెంపుల్కి వెళ్ళి వస్తున్నాను అని కాకుండా భగవంతుడు ప్లీజ్ చేయడం కోసం, భగవంతు సంతోషం పెట్టడం కోసం మనం భక్తి చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన యాక్టివిటీస్ అన్నింటిలో కృష్ణుని గుర్తు చేసుకుంటున్నాము. సో న్యాచురల్గా మనకి కృష్ణుని గుర్తు వస్తారన్నమాట చనిపోయేటప్పుడు కూడా. అది ప్రభుపాల్ వారు మనకు హోప్ ఇస్తున్నారన్నమాట, మనం ఎట్లా తయారవ్వాలనేసి. సో తర్వాత 16వ శ్లోకంలోనేమో ఆయన పురంజనుడు చనిపోయే ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత తనకి ఏమేమి ఉన్నాయి, పొజిషన్స్, వెల్త్, సంపద, వాటి గురించి ఆలోచిస్తున్నారంట. సో ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే లైఫ్ అంతా టైము, ఎనర్జీ, ఎంతూజియాజం అంతా ఫ్యామిలీ గురించి, తర్వాత ఆస్తులు సంపాదించుకోవడం కోసం స్పెండ్ చేస్తారు టైం అంతా. సో న్యాచురల్లీ ఎక్కడైతే ఏదైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో అవే గుర్తొస్తాయి మనకి. మనకి కామన్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి, రోజంతా మనం ఒకదే దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకో, రాత్రి కళ్ళు వచ్చినాయి అనుకో, మళ్ళీ సేమ్ థింగ్ మన కళ్ళకి వస్తాయి. సో సిమిలర్లీ ఏదైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో ఆలోచిస్తూ, చేస్తూ, పని చేస్తూ, అది న్యాచురల్గా అదే మనకి చనిపోయేటప్పుడు గుర్తొస్తాయి అనమాట, ఎస్పెషల్లీ మన కష్టాలు ఉన్నప్పుడు. సో అది 16వ శ్లోకంలో చెప్తున్నాను మనకి. సో 17వ శ్లోకంలో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆ శ్లోకంలో అహం మమేతి అనే వర్డ్స్ ఉన్నాయి. ఇది స్క్రిప్చర్స్లో చాలా చోట్ల వస్తాయి అన్నమాట. అహం మమేతి అంటే నేను, నావి, ఐ అండ్ మైన్, ఆ కాన్షియస్నెస్ అనమాట అహం మమేతి అంటే. సో ఇది మన నాకు ఒకటి ఓటి తెలుసు, ఐ, మీ అండ్ మైన్ అంటారు అనమాట. అట్లా అహం మమేతి. సో వాళ్ళ అటాచ్మెంట్ అంతా సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్ అంటే నాకేమొస్తుంది, నేను ఎట్లా సుఖంగా ఉండాలి, నేను దుఃఖంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, తర్వాత నా ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, నా కారు బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, అదే ఫోకస్ అంతా నా గురించి అనమాట, నా గురించి, నా ఆస్తుల గురించి అనమాట. సో ఇందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్. సో మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట లైఫ్లో. సో నేచురల్లీ లైఫ్ మొత్తం మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం నడిపితే డెత్ దగ్గర ఏం గుర్తొస్తాయి, మెటీరియల్ ఎంజాయ్మెంట్ గుర్తొస్తుంది. ఏం బాధ కలుగుతుంది, అయ్యో నేను ఇంకో 2 రోజులు బతికితే బాగుండే, నేను ఇది తిని పడి చనిపోవచ్చు, ఇంకో 2 రోజులు బతికితే బాగుండేది, నేను ఈ గొప్ప పని చేసి చావచ్చు, ఇంకో 2 రోజులు బతికితే బాగుండే, నేను నా మనవాడిని చూడొచ్చు. అట్లా అంతా సెల్ఫ్ సెంటర్డ్ అనమాట, మెటీరియల్ ఎంజాయ్మెంట్ మీదే ఉంటుంది. సో న్యాచురల్లీ ఆ మెటీరియల్ ఎంజాయ్మెంట్తో చనిపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాల్సిందే. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనకి 17వ శ్లోకంలో. మనకి పురంజనుడికి అటాచ్మెంట్లో చూపించి మనకి ప్రభుపాల్ వారు భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో 18వ శ్లోకంలో ఇక్కడ ఇప్పుడు దాకా ఏమైంది, అయ్యో నేనేం మాట్లాడలేకపోతున్నానే, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నారు. ఇప్పుడు నా భార్య బాధపడుతుంది, నా భార్య ఎట్లా బతుకుతుంది, తనకి బ్యాంక్ అకౌంట్లోకి మనీ తీసుకోవడం తెలుస్తుందా, తనకి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వెళ్ళి అడిగి డబ్బులు తీసుకోవడం తెలుస్తుందా, అయ్యో తనకి లాగిన్ అవ్వడం రాదే కంప్యూటర్లో, ఎట్లా బతుకుతుంది, అలాంటి వరీస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో తనకు కూడా అట్లా వరి ఉందన్నమాట. సో ఒక విధంగా చూస్తే ఇవి జెన్యున్ వరీసే. ఇది ఇంపార్టెంట్ కదా, వైఫ్ గురించి ఆలోచించడము హస్బెండ్కి ఇంపార్టెంట్, హస్బెండ్ గురించి ఆలోచించడం వైఫ్కి ఇంపార్టెంట్. సో మరి ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడి కంటే వైఫ్ ఎక్కువ, కృష్ణుడి కంటే హస్బెండ్ ఎక్కువ, అది ప్రాబ్లం అన్నమాట. సో కృష్ణుడిని పక్కన తీసేసి హస్బెండ్ని వైఫ్ని ఆలోచిస్తున్నాం అన్నమాట. అది
అటాచ్మెంట్కి సింబల్ అనమాట మనకి ఇప్పుడు. అందుకని మనం కృష్ణుని ఆలోచించకుండా వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తే నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఇంకో బాడీ వస్తుంది అనమాట అట్లా. సో అందుకనే 19వ శ్లోకంలో వైఫ్తో అటాచ్మెంట్ ఉంటే, ఆ వైఫ్కి హస్బెండ్తో అటాచ్మెంట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఇంకో బాడీ తీసుకోవాలని చెప్తున్నారు ప్రభువుల వారు. కృష్ణ సెంటర్లో ఉండాలని చెప్తున్నారు. సో నా ఈ టాపిక్ని బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవడం అంటే ఏంటి? స్క్రిప్చర్స్లో కొన్ని చోట్ల స్ట్రాంగ్ ఎంఫసిస్ ఉంటుంది. ఏంటి? కృష్ణుడు టాప్ ప్రయారిటీ చేసుకోవాలి మీరు హస్బెండ్ వైఫ్ కంటే కూడా అని చెప్తారు అన్నది. అది స్క్రిప్చర్స్లో చెప్పే ఒక ఎంఫసిస్ ఒక దగ్గర. అనదర్ సైడు మెచ్యూరిటీ లేని భక్తులు ఏం చేస్తారు? ఓకే కరెక్టే, కృష్ణ ఇది ఇంపార్టెంట్, వైఫ్ ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంట్ కాదు, హస్బెండ్ ఇంపార్టెంట్ కాదు అని తేల్చుకుంటారు అనమాట. అది ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్ అనమాట. మనకేం చేయాలంటే ఆప్యాయతలు ఎఫెక్షన్లు న్యాచురల్గా ఉంటాయి ఫ్యామిలీలో. సో అవి ఉండాలి కూడా. సో ఆ ఆప్యాయతలు ఎఫెక్షను కాకుండా అటాచ్మెంట్కి టర్న్ అవ్వకూడదు అన్నమాట. ఎప్పుడైతే అటాచ్మెంట్కి టర్న్ అయితే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. 1 సెకండ్ నోట్స్ వేసుకుంటే. సో మనకి భగవద్గీతలో 5th చాప్టర్లో 29th వర్స్ లాస్ట్ శ్లోక, భోక్తారం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాతామాం శాంతిం రిచ్చతి. సో ఇక్కడ సుహృదం సర్వభూతానం చెప్తున్నారు. ఎవరు సుహృదం సర్వభూతానం? ఎవరు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అన్ని లివింగ్ ఎంటిటీస్కి, అందరు లివింగ్ ఎంటిటీస్కి? కృష్ణుడు. సో అది గుర్తుంచుకోవాలి మనం. సో అందుకని మనం ఏ ఆప్యాయతలో డీల్ చేసినా కూడా కృష్ణుని మీద ఎఫెక్షన్ తక్కువ అవ్వకూడదు అన్నమాట. వేరే వాళ్ళకి ఎఫెక్షన్ కూడా, ఆప్యాయత కూడా వాళ్ళు కృష్ణుడికి సేవకులు అనేసి మనం ఆప్యాయత ఇస్తామన్నాడు వాళ్ళకి. అదొక ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాలి. అట్లాగే భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని మీద ఆప్యాయతతోటి కృష్ణుడు చెప్పిన మాటలు విని పోరాడాడు, ఫైట్ చేశారు. అంతేగాని ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ తోటి ఫైట్ చేయలేదు అర్జునుడు. సిమిలర్లీ భాగవతంలో ఋషభదేవ్ టీచింగ్స్లో 5th cantoలో ఋషభదేవ్ చెప్తారు, ఈ మానవ జన్మ భక్తిలో అప్లిఫ్ట్ చేయడానికి, భక్తిలో పైకి వెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. దాని పర్పస్ అదనమాట. అంతేగాని మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడానికి కాదు, పర్పస్ కాదు ఇది. సిమిలర్లీ మనం లార్డ్ రామ ఎగ్జాంపుల్ పర్సనల్గా చూస్తాం. మనం రామాయణంలో రాముడికి వాళ్ళ బ్రదర్స్ అన్న, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్న చాలా ఇష్టం, చాలా ప్రేమగా ఉంది వాళ్ళకి. అట్లాగే సీత మీద కూడా ప్రేమ ఉంది. కానీ ఎప్పుడైతే ధర్మము ముందుకు వచ్చింది, ధర్మం టాపిక్ వచ్చింది అనుకో, ధర్మంకి వాల్యూ చేశారు రాముడు. సో రాముడు ఎప్పుడు ధర్మాన్ని కాంప్రమైజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భరతుడు రాముడు వనవాసంలో ఉన్నప్పుడు వచ్చి మా అమ్మ చెప్పింది మర్చిపో, పర్లేదు, డోంట్ వర్రీ, ఇప్పుడు మీరు వచ్చేయండి, నేను ఆ రాజ్యాన్ని ఎట్లాగో వెళ్ళను, మీరే వచ్చి మీరు రాజ్యం చూసుకోండి అని భరతుడు రిక్వెస్ట్ చేశాడు. ఎంతో నైస్గా రిక్వెస్ట్ చేశాడు. రాముడు చెప్పారు, లేదు, నేను మా నాన్నగారికి మాట ఇచ్చాను కాబట్టి ధర్మం తప్పను, అందుకని నేను ఇక్కడ ఉండి వస్తాను అని చెప్పారు అనమాట. రాముడికి భరతుడి మీద ప్రేమ ఉంది, కానీ ధర్మం మీద నడుస్తున్నాను అనమాట. అట్లా అది ఇంకో ఎగ్జాంపుల్. అట్లాగే మహాభారతంలో మన 1st cantoలో విన్నాం, విదురుడికి ధృతరాష్ట్రుడి మీద ఆప్యాయత ఉంది. ఆప్యాయతతోటి నేను చెప్తే ఏమని అనుకుంటాడులే పాపం, వద్దులే అనుకోలేదు. స్ట్రాంగ్గా చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రుడికి, నువ్వు దుర్యోధుని దగ్గర ఎంగిలి
మెతుకులు తింటున్నావు ఉండి, ఆ, దుర్యోధనుడు మీ కొడుకులందరినీ చంపేశాడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. అట్లా స్ట్రాంగ్గా చెప్పారు కాబట్టి ట్రూత్ఫుల్గా, ఈవెన్ దో ధృతరాష్ట్రుడికి ఇష్టం లేకపోయినా కూడా, ఆయన కూడా విదురుడు తనకి శ్రేయస్కరమైనది, తనకి బెనిఫిషియల్ అనేది చెప్పారన్నమాట. సో అందుకనే అది ఇంకో స్క్రిప్చువల్ ఫౌండేషన్ అనమాట. ఇది అటాచ్మెంట్ లేని ఎగ్జాంపుల్ అన్నమాట ఇప్పుడు ఇది. అలాగే ఎఫెక్షన్కి అటాచ్మెంట్కి డిఫరెన్సెస్ చూడాలంటే, ఆప్యాయత, లవ్, ప్రేమతోటి చేసేది ఏదైనా మనం సేవ దృక్పథంతో ఉంటుందన్నమాట. నేను వాళ్ళకి ఎట్లా సేవ చేయాలి అని ఉంటుంది. మనం మెయిన్ సేవ ఏం చేస్తాం వేరే వాళ్ళకి, మన హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, పిల్లలైనా, వాళ్ళు కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాం అనమాట. అది కొంచెం ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, బట్ మన ఫోకస్ ఏంటంటే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అనమాట. అదే అట్లా కాకుండా అటాచ్మెంట్ ఉందనుకో, అప్పుడు ఏమో చేస్తావు, ఓ నా బాబు పెద్ద నన్ను చూసుకోవాలి మంచిగా, నా బాబు పెద్ద ఇంజనీర్ అయ్యి మంచి జాబ్ చేసుకున్నాను అనుకో, అందరూ ఓ ఈ ఈ సుందరానంద ప్రభు వాళ్ళ బాబు చాలా మంచిగా పని చేస్తారు అని గొప్పగా నన్ను పోడాలి, మా బాబుని పొడగాలి, నన్ను పోడాలి. అవన్నీ అటాచ్మెంట్స్ అనమాట. సర్వీస్ అంటే మా బాబుకి భక్తులు ముందుకెళ్ళడానికి నేనేం చేయగలుగుతాను ఈ పరిస్థితుల్లో, నా సిచ్యుయేషన్ బట్టి, తన నేచర్ బట్టి, తన ఫ్రీ విల్ బట్టి ఎంత తీసుకోగలుగుతారు భక్తి, అంత ఇవ్వడం అనమాట. అది ఆప్యాయతతో డీల్ చేయడం అనమాట. అటాచ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా బాబు ఇంజనీర్ అవ్వాలి, మా బాబు లాయర్ అవ్వాలి, మా బాబు డాక్టర్ అవ్వాలి, డబ్బులు బాగా సంపాదించాలి. సో ఎప్పుడైతే మంచి మార్కులు వస్తాయో, ఎప్పుడైతే మంచి జాబ్ వస్తుందో, ఎప్పుడైతే మంచి డబ్బులు సంపాదిస్తారో మనం హ్యాపీగా ఉంటాం. అంతేగాని భక్తులు ముందుకెళ్తే హ్యాపీ కాదు. సో అది రివర్స్ అవ్వాలి మనకి. అటాచ్మెంట్ నుంచి ఎఫెక్షన్ ఇవ్వాలి. ఎఫెక్షన్ ఏది బేసిస్? కృష్ణుడు సేవకులుగా బేసిస్ అనమాట ఎఫెక్షన్. సో అందుకని మనకి మన పిల్లలకి కృష్ణుడి భక్తిలో ముందుకెళ్ళడానికి ఎలా హెల్ప్ చేయాలి అని మెయిన్ ఫోకస్ అనమాట మనకి. సో మార్కులు కొంచెం తక్కువ వచ్చినా కూడా కృష్ణ భక్తిలో ముందుకెళ్తే మనం ఆనందపడాలన్నమాట. అది ఎఫెక్షన్. సిమిలర్లీ ఎఫెక్షన్ వల్ల మనం కృష్ణ కాన్షియస్నెస్ ముందుకు పంపించవచ్చు. ఓ మా నాన్నగారికి నేను చాంట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నేను చాంట్ చేస్తాను. మా నాన్నగారికి నేను బయటకు వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఆనియన్ గార్లిక్ లేకుండా తింటే ఇష్టము. అందుకని మా నాన్నగారు చూడట్లేదు, ఇప్పుడు అమ్మగారు చూడట్లేదు, ఆయన కూడా నేను ఆనియన్ గార్లిక్ తినను. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ప్రేమిస్తారు, మా అమ్మగారు నన్ను ప్రేమిస్తారు, అందుకని వాళ్ళ కోసం చేస్తాను అనమాట. ఆ ఆప్యాయత ఉండాలన్నమాట మనకి పిల్లలకి. ఆప్యాయత ఉంటేనే వాళ్ళు మనం లేకపోయినా కూడా భక్తి కొంచెంలో కొంచెమన్నా ప్రాక్టీస్ చేస్తారన్నమాట. మనకు ఆప్యాయత లేదనుకో వాళ్ళు భక్తి కూడా ప్రాక్టీస్ చేయరన్నమాట. అది ఆప్యాయత. అలాగే అటాచ్మెంట్ ఉందనుకో మనం ఏం చేస్తాము, ఓ నువ్వు చాంటింగ్ చేయాలనిపించలేదా, పర్లేదులే, నువ్వు మంచిగా డాక్టర్ అవ్వు, ఎంజాయ్ చేయ లైఫ్. సో అది అటాచ్మెంట్ వల్ల మన కృష్ణ కాన్షియస్ వీక్ చేస్తాం అనమాట. అట్లాగే ఆప్యాయత వల్ల పీస్ వస్తుంది, శాంతి కలుగుతుంది. వేరే అటాచ్మెంట్ వల్ల భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, అట్లా అనమాట. ఎగ్జాంపుల్, అర్జునుడు ఆప్యాయతతోటి కృష్ణుడి మిషన్ సాల్వ్ చేశాడు, ఫైట్ చేసి మహాభారత వారు. కానీ ఫస్ట్ చాప్టర్లో అర్జునుడు ఎన్నో రీజన్స్ ఇచ్చారు, 5 రీజన్స్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ కలిసి. ఏమని, ఓ వాళ్ళు నాకు రిలేటివ్స్, వాళ్ళు నాకు టీచరు, వాళ్ళు నాకు గ్రాండ్ ఫాదరు, అందుకని నేను ఫైట్ చేయనని. సో అది అటాచ్మెంట్ వల్ల కలిగిందనమాట. అటాచ్మెంట్ వల్ల మనకు ఏదైతే డ్యూటీ ఉందో కూడా అది కూడా చేయలేమన్నమాట. అది అటాచ్మెంట్. సో మరి ఈ ఆప్యాయత ఎలా ఉంటుంది డిఫరెంట్ రిలేషన్షిప్స్లో, అది చూసుకోవచ్చు మనం. ఈ ఆప్యాయత ఎలా ఉంటుంది అటాచ్మెంట్ లేకుండా? ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫ్కి, హస్బెండ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఈరోజు చాలా పార్టీ కోసం కుక్ చేశారు, లేదా హోమ్ ప్రోగ్రామ్ కోసం కుక్ చేశారు ఇవాళ వైఫ్. సో టైం తక్కువ ఉంది చాంట్ చేసుకోవడానికి, ఇంకా కొన్ని రౌండ్లు మిగిలిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు హస్బెండ్, ఓకే నువ్వు చాంట్ చేసుకోవాలి కదా,
నువ్వు కుక్ చేసావు కదా, నేను గిన్నెలు కడుగుతానులే, ఇప్పుడు మీరు చాంట్ చేసుకోండి. అట్లా అర్థం చేసుకొని కృష్ణ కాన్షియస్లో ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తారన్నమాట. అట్లాగే ఓ నీకు రీడింగ్ కాలేదా ఇంకా ఇవాళ, నేను ఈ పని చేస్తాను, నేను ఇల్లు తుడుస్తాను, మీరు చదువుకోండి అట్లా అనమాట. హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేస్తారు. అట్లాగే వైఫ్ కూడా హస్బెండ్కి హెల్ప్ చేయొచ్చు. అవును మీరు ఇవాళ 16 నోట్స్ కంప్లీట్ చేశారా అని మంచిగా పొలైట్గా అడగచ్చు అనమాట. లేకపోతే మన ఇద్దరం కలిసి క్లాస్ ఇందామా అని సపోర్ట్ చేసుకోవచ్చు మన ఇద్దరికి. లేకపోతే నేను ఒక నైస్ పాయింట్ విన్నాను, నీకు చెప్పనా అని అడగచ్చు, అడిగి పాయింట్ చెప్పొచ్చు అనమాట. సో అట్లా ఒకళ్ళు ఇద్దరు కొన్నిసార్లు క్లాస్ వినకపోవచ్చు, ఇద్దరు కొన్నిసార్లు చదవకపోవచ్చు భాగవతం, అప్పుడు ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఏదైనా ఫ్యామిలీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు, కారు కొనుక్కునేటప్పుడు, ఇల్లు కొనుక్కునేటప్పుడు, జాబ్ మూవేటప్పుడు, ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కృష్ణుడిని కృష్ణ కాన్షియస్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామో లేదో చూసుకోవాలన్నమాట ఇద్దరం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిషన్ తీసుకున్నందువల్ల నా సాధనకి హెల్ప్ అవుతుందా, హర్ట్ అవుతుందా, నా సేవకి హెల్ప్ అవుతుందా, నా సేవకి హర్ట్ అవుతుందా, అలా ఆలోచించుకోవాలన్నమాట. అది కృష్ణ సెంటర్డ్ ఎఫెక్షన్ అనమాట హస్బెండ్కి వైఫ్ మధ్యలో. ఆపోజిట్ ఏంటంటే కృష్ణుడు అవుట్ ఆఫ్ ద విండో, నువ్వు నాకు ఆనందం ఇవ్వు, నేను నీకు ఆనందిస్తాను, అంతే. మన ఫోకస్ అంతా మీ సెంటర్డ్ అనమాట, ఈగో సెంటర్డ్. అలాగే ఆపోజిట్ హస్బెండ్కి వైఫ్ మధ్యలో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ ఎలా ఉంటుంది అంటే, వన్ ఎగ్జాంపుల్ ధృతరాష్ట్ర వాళ్ళ కొడుకుతో అటాచ్మెంట్ ఏంటి, దుర్యోధనతో ఎంత అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాడు ఏం చెప్పినా కూడా ఓకే అన్నారు అనమాట, అడ్డుగించలేదు అట్లా. అట్లాగే మా హస్బెండ్ మా వైఫ్ నాతో సరిగ్గా మాట్లాడకుండా నన్ను మంచిగా చూసుకోవట్లేదు అనుకో, నేను చాంటింగ్ కూడా వదిలేస్తాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ లైఫ్లో నా హస్బెండ్ మంచిగా చూసుకోవడం, వైఫ్ మంచిగా చూసుకోవడం, అది మోస్ట్ ఇంపార్టెంట్. కృష్ణ భక్తిలో ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది అటాచ్మెంట్ అనమాట. ఇంకోటేమో మన వైఫ్ కోసం హస్బెండ్ కోసం మనం స్పిరిచువల్లీ కాంప్రమైజ్ అయిపోతాం అనమాట, అది కూడా అటాచ్మెంట్ అనమాట. ఎఫెక్షన్ బదులు ఎఫెక్షన్ కృష్ణుడికి దగ్గరలో తీసుకెళ్తుంది, అటాచ్మెంట్ కృష్ణుడికి దూరం తీసుకెళ్తుంది మనకి. సో అట్లాగే ఇది ఇప్పుడు వైఫ్ హస్బెండ్ గురించి మాట్లాడుకున్నాం ప్రైమరీ. ఇప్పుడు పిల్లలతో ఎలా ఉంటుంది, పిల్లలతోటి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్షనేట్ ఉంది అనుకో, ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ నాన్నగారి ముక్తి కోసం ప్రే చేశారు, హిరణ్యకశిపు ముక్తి కోసము నరసింహదేవికి ప్రే చేశారు. అట్లాగే పిల్లలతోటి కృష్ణ బుక్ చదువుతాము, స్టోరీస్ చదువుతాము నైట్ టైం పడుకునే ముందు. తర్వాత బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు సంభవం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేకపోతే శ్రీల ప్రభుపాద బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లాగే పిల్లలు ఎప్పుడైతే కీర్తనలు పాడటం నేర్చుకున్నారో, భజనలు పాడటం నేర్చుకున్నారో, శ్లోకాలు నేర్చుకున్నారో, తర్వాత జపం స్టార్ట్ చేయడం నేర్చుకున్నారో, అప్పుడు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కంపేర్ టు వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దానికంటే అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ భీష్మదేవుడికి, అఫ్కోర్స్ భీష్మదేవుడు ప్యూర్ డివోడీ, బట్ ఈ కాంటెక్స్ట్లో ఒక ఆస్పెక్ట్ చూస్తున్నాం మనం. ఏంటంటే కురు తను భీష్మ శపథం చేసుకున్నారు కదా, భీష్మ పెద్దగా చేశారు. ఏంటంటే ఈ థ్రోన్ మీద, ఈ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పేశారు. సో అందుకని దుర్యోధనుడి పాపాలు కూడా సహించాల్సి వచ్చింది ఆయన ఆ అటాచ్మెంట్ కోసం. సిమిలర్లీ పిల్లలు మంచి మార్కులు రావాలి, ఐఐటి రావాలని, సో అట్లా పుష్ చేయడం, అది కూడా అటాచ్మెంట్ కిందకు వస్తుంది అనమాట. అట్లాగే మన జాబ్ని, మనకున్న డబ్బుల్ని కూడా కృష్ణ సెంటర్గా చూడొచ్చు, అప్పుడు ఆప్యాయతతో పెంచుకోవచ్చు, లేదంటే అటాచ్మెంట్ పెంచుకోవచ్చు. కృష్ణ సెంటర్ ఎట్లా చూడొచ్చు, మన ఆఫీస్ టైంలో సిన్సియర్గా వర్క్ చేస్తాము, తర్వాత మన చాంటింగ్కి రీడింగ్కి టైం కూడా ఇస్తాము, సేవకి కూడా టైం ఇస్తాము, ఫిక్స్డ్గా నాన్ నెగోషియబుల్గా. ఆఫీస్ వరకు 12 గంటలు చేస్తూ ఇంకా చాంటింగ్ వదిలేయటము, సేవ వదిలేయటము కాదు. సో రెండు అయ్యేటట్టు చూసుకుంటాం అనమాట, అది ఎఫెక్షన్తో చేయడం అనమాట. అట్లాగే మనకు వచ్చిన శాలరీ మనం కృష్ణ కాన్షియస్ వేగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ ప్రాజెక్ట్స్కో, బుక్ డిస్ట్రిబ్యూషన్కో, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కో,
అట్లా యూజ్ చేస్తాం అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ నా లగ్జరీ నేను ఎంజాయ్ చేయాలనే దానికంటే. అట్లాగే మన జాబ్ని ఒక సర్వీస్ చేసే ప్లాట్ఫామ్ లాగా చూస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా మనం ప్రసాదం తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆఫీస్లో. ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా మన శ్రీప్రభాత్ బుక్స్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. కోర్స్ బ్యాలెన్స్ ఏంటి, కొన్ని ఆఫీస్లో అబ్సల్యూట్లీ నో, అప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, కానీ జనరల్గా అందరూ స్వీట్స్ తీసుకొస్తారు, కేక్స్ తీసుకొస్తారు, అట్లనే మనం కూడా తీసుకెళ్ళి ప్రసాదం ఇవ్వచ్చు. అది ఆల్వేస్ ఎంకరేజ్ ఎనీ ప్లేస్లో. సో ఇంకోటి ఏంటి, నేను జాబ్ మంచిగా చేయకపోతే నా జాబ్ పోతుందేమో, అందుకని 14 hours వర్క్ చేయడం. అప్పుడేంటి మన కాన్షియస్నెస్ కృష్ణ మెయింటైన్ చేస్తున్నారా అనేది లేదు మనకి కాన్షియస్నెస్లో. నేను జాబ్ మంచిగా చేస్తున్నా కాబట్టి నాకు జాబ్ ఉంది అని అనుకుంటున్నాం అంట మనం. సో అందులోంచి బయటపడమాట, అది అటాచ్మెంట్ అనమాట. సో తర్వాత నేను ఈ డెస్టినేషన్ ఉన్నాను, నేను ఇంత శాలరీ వస్తుంది, వాటి మీద నా విలువంతా నేను పెట్టుకుంటాను అనమాట. అది కూడా అటాచ్మెంట్ వల్ల అనమాట. అలాగే టూ మచ్ వర్క్ చేస్తాను అన్నమాట. సాధన, సేవ, ఫ్యామిలీ, హెల్త్ పట్టించుకోకుండా టూ మచ్ వర్క్ చేయడం కూడా అటాచ్మెంట్ సిమ్టమ్ అనమాట అట్లా. సో మనం ప్రాక్టికల్గా ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ కానీ జాబ్ కానీ మనం కేర్ టేకర్ లాగా చూసుకోవాలన్నమాట. కృష్ణుడు మనకి ఈ లైఫ్లో అరేంజ్ చేసి కాబట్టి నేను వాళ్ళని మంచిగా చూసుకోవాలని చూడాలన్నమాట. అంతేగాని నా భార్య, నా హస్బెండ్, నా పిల్లలు అని అటాచ్మెంట్ పెంచుకూడదు అనమాట. కానీ మంచిగా సేవ చేయాలి వాళ్ళకి. అలాగే సేవకి యూజ్ చేసుకోవాలి. సేవకి ఎక్కువ శాలరీ వస్తే తీసుకోవచ్చు, సేవకి తక్కువ శాలరీ వస్తే తీసుకోవచ్చు, అట్లా అనమాట. అట్లాగే డైలీ సాధన, చాంటింగు, భాగవతం చదవడము, అది దానివల్ల మనకి ఈ స్పిరిచువల్ ఎఫెక్షన్ పెరుగుతుంది అనమాట. అటాచ్మెంట్ నుంచి ఎఫెక్షన్ చేంజ్ అవ్వాలి. సో మనకి అటాచ్మెంట్ ఉంది, అది గుర్తుంచుకుంటాం. అటాచ్మెంట్ నుంచి ఎఫెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే చాంటింగ్ మంచిగా చేసింది, అందువల్ల శ్రీమద్ భాగవతం చదువుకొని మరి వినడం వల్ల, మంచిగా అప్లై చేసిన వల్ల అట్లా మన స్పిరిచువల్ ఎఫెక్షన్ పెరుగుతుంది అనమాట మనకి. అట్లాగే ఏమి డెసిషన్స్ తీసుకున్నప్పుడల్లా ఇది కృష్ణుడికి ప్లీజింగ్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తాం అన్నమాట. సో అట్లా మనం మనకేమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి, వైఫ్కి, హస్బెండ్కి, జాబ్కి అటాచ్మెంట్ ఉందా, అది ఎట్లా ఎఫెక్షన్కి చేంజ్ చేసుకోవాలి అని ఆలోచించుకోవాలన్నమాట మనకి. సో అది ప్రాక్టికల్గా ఎసెన్షియల్లీ ఎఫెక్షన్ అంటే స్పిరిచువల్ లవ్. కృష్ణుడికి సేవలో లవ్ చూడడం ఎఫెక్షన్ అనమాట. అలా అటాచ్మెంట్ అంటే కృష్ణుడి సేవ కాకుండా నాకేమొస్తుంది అని ఆలోచించడం అనమాట. సో ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మనకి, అప్పుడు మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, సంసార సైకిల్. సో దాని నుంచి బయటకు రావాలంటే మన సాధన మంచిగా చేయాలి, సేవ మంచిగా చేయాలి, అన్ని లైఫ్లో అన్ని విషయాలు కృష్ణుడి సెంటర్గా చూడటం ప్రాక్టీస్ చేయాలన్నమాట మనం. నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు, మనందరం ప్రాక్టీస్ చేయొచ్చు. కుదిరినంత ప్రాక్టీస్ చేస్తూ స్లోగా డే బై డే ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. ఐ విల్ పాజ్ హియర్. శ్రీమద్ భాగవతంకి జై, శ్రీ ప్రభుపాదికి జై. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు. So no comments? Okay. We can continue on Monday then. So Hare Krishna everyone. See you Monday. Thank you. Thank you. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna, Prabhuji.